మత్తురహిత సమాజ స్థాపనే మన లక్ష్యం. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న నషాముక్త భారత్ సప్తాహ్ వారోత్సవాలు పరవాడ సబ్ డివిజన్ పరిధిలో పకడ్బందీ నిఘా. ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీ బి మోహనరావు. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ కూడా డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ కింద గాంజాయి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అది కాకుండా మన రేంజ్ లో మన జిల్లాలో అనకాపల్లి జిల్లా పోలీస్ కూడా అభ్యుదయం ప్రోగ్రామ్ కింద గాంజాయి మీద ఈ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుంచి గాంజాయి మీద అవేర్నెస్ పెడుతున్నారు. సో అపార్ట్ ఆఫ్ దిస్ టుడే వీ హ్యావ్ ఆల్ గ్యాదర్డ్ హియర్ టు డిస్కస్ అబౌట్ గాంజా and other drugs and the harmful effects it will have on you and the society. So first things first, మీరు ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు మన సైడ్ నుంచి పోలీస్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు గాంజాయి సంబంధించి మీకు చెప్తూనే ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు, దూరంగానే ఉండాలి, ఈ విధంగా పద్ధతితో కొంచెం విడిచిపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ కెరియర్. కానీ ఇది ఒక పర్స్పెక్టివ్ లోనే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీకు ఫ్రాంక్ గా నేను మాట్లాడితే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్, ఇది మీరు అర్థం చేసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఇంజనీర్స్? రేజ్ యువర్ హ్యాండ్స్. ఇంజనీర్స్ ఎంతమంది? Nobody. How many of you doctors? Willing to become doctors? Very good. Few of them I can see here. Others India, cricketers, badminton players, sports persons. Raise your hands, don't worry. I will not ask you questions. Government service lo everyone interested unnaru. IAS officers, IPS officers, IRS officers, forest service. Okay, good. So I can see some of you are interested, some of you are maybe scared to admit it. కానీ ఇది ఫ్యూచర్ లోనే ఏదైనా మీకు జాబ్ చేసుకోవాలి, బీ ఇట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్, బీ ఇట్ జ్యుడిషియరీ, బీ ఇట్ లా, బీ ఇట్ ఇంజనీరింగ్, బీ ఇట్ ఎంబీబీఎస్. ఈ అన్ని సర్వీసెస్ ఇప్పుడు చాలా డిఫికల్ట్ గానే అయిపోయింది. అండ్ నా అడ్మిషన్స్ కాకుండా మన అడ్మిషన్ అయిన తర్వాత కాలేజ్లో కూడా చదవడం ఈజీ కాదు, దాని తర్వాత జాబ్ రావడం ఈజీ కాదు. యూ విల్ హ్యావ్ యువర్ మెంటల్ ప్రెషర్, యూ విల్ హ్యావ్ యువర్ ఫ్యామిలీ ప్రెషర్, అన్నీ ఉంటాయి, తప్ప ఏం లేదు. అందరూ ఫేస్ చేస్తారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. యూ విల్ ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. ఇది ఫేస్ చేయడానికి మన ఆరోగ్యం, మన మెంటల్ హెల్త్, మన బ్రెయిన్ హెల్త్ చాలా మంచిగానే ఉండాలి. మంచిగానే లేకపోతే మీరు హ్యాండిల్ చేయలేకపోతారు. యూ విల్ బి ఏబుల్ టు సర్వైవ్, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకి తగ్గిపోతుంది. సో గాంజాయి, డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్స్, ఆల్ దీస్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అల్టిమేట్లీ దే విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్. మీ మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది, మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా తగ్గిపోతుంది. You will always be under anxiety and stress. కొంతమంది అన్ఫార్చునేట్ వన్స్ విల్ గో ఇంటూ అడిక్షన్. ఈ విధంగా పరిస్థితిలో మీరు ఫర్దర్ గానే స్టడీస్ చేసుకోవాలా ఆర్ సక్సీడ్ అవ్వాలా లైఫ్ లో, అది చాలా కష్టం. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ టిల్. సో వన్స్ an offense, this will stay with you permanently for the rest of your life. ఒక కేసు కూడా రిజిస్టర్ అయితే అనవసరంగా ఫ్యూచర్ లోనే పెద్ద కంపెనీస్ ఏదైనా ఉంటాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, యూ మే నేమ్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్, వాళ్ళు కూడా యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేస్తారు. బాబు మీ దగ్గర ఏం కేసెస్ ఉన్నాయా, లోకల్ పోలీస్ కి చెప్పి అడుగుతారు. వన్ కేస్ ఆల్సో ఇఫ్ దే ఫైండ్, చాలా మందికి కెరియర్ లో గ్రోత్ ఆపర్చునిటీస్ రావు, జాబ్స్ రావు. సో అది అర్థం చేసుకోవాలి బిఫోర్ ట్రైయింగ్ ఈవెన్ వన్స్. Go to some place, he had gone to Tamil Nadu, friends to part వెళ్ళారు. Till that time he never used to consume ganja, drugs, alcohol, nothing. ఆ రోజు as a matter of celebration, one of the person offered him something. వాళ్ళు ఇందులో వాళ్ళు హోటల్ రూమ్ లోనే దొరికింది.
హోటల్ రూమ్ లో దొరికింది కాబట్టి పోలీస్ వాళ్ళని పట్టుకుని అందరి మీద కేసు రిజిస్టర్ చేసేస్తారు. చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరికి మంచి ఎంఎన్సీలోనే కూడా మంచి జాబ్ వచ్చింది, అది ఇన్ఫర్మేషన్ కాలేజ్ నుంచి కంపెనీకి వెళ్ళింది, కంపెనీ ప్లేస్మెంట్ క్యాన్సిల్ చేసేసారు. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ సీరియస్నెస్, వెల్ బీయింగ్, ఆన్ యువర్ మెంటల్ హెల్త్, ఆన్ యువర్ స్టడీస్. ఈ విధంగా డిస్ట్రాక్షన్స్, అబ్నాక్షియస్ మెటీరియల్స్ నుంచి దూరంగానే ఉండాలి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరు ఇది ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నారు, ఆల్కహాల్ ఎక్కువగానే తాగడం, గాంజాయి కన్జ్యూమ్ చేయడం, 112 నంబర్ కి కాల్ చేసుకోవాలి. ఏ నంబర్? 112. 112 కి కాల్ చేసేస్తే మన వాళ్ళు మీ ఐడెంటిటీ చెప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి హెల్ప్ చేస్తారు. ఏ దేశానికైనా యువ శక్తి సమాజం